యావత్తు మానవజాతికి భారతదేశ ప్రజలందరూ రవీంద్ర భారతిగా మారిన సురక్షిత వలయంలో ఉన్నారు. మమ్మల్ని మేము ఇప్పటికే మా మెసేజ్ ఎలా పెట్టామో, సంతకాలు ఎలా పెట్టామో, మళ్ళీ లేటెస్ట్గా సంతకం పెట్టలేదు అని కూడా చూడవద్దు. పాత సంతకమే ఇప్పుడు పెట్టిందే కళ్ళకు అద్దుకుని మా మాట విని మా ముఖం చూసో ఏంటి మరి కనీసం ముఖం ఎలాగైనా తొక్కేస్తుంటే ఇప్పుడు కూడా నేను ఇక్కడే ఒక్కడనే ఉండి తిండి తినే కొద్ది నా ముఖం అలా ఉంది అనుకునే వాళ్ళకి, ఒక్కోసారి కేజీ స్వీట్లు, అర కేజీ స్వీట్లు నేనే తినేస్తున్నాను అని చూసే వాళ్ళకి మీరు వెంటనే ఆర్మీ డాక్టర్ గారిని తీసుకొని నన్ను ఇంటెన్సివ్ కేర్లో తీసుకుపోతారని అలా చూస్తూ కూర్చుంటున్నారు కదా. మనిషే రావాలి, మనిషే వెలిగిపోవాలి, ఎవరి వల్ల వెలగాలి, అలా ఉండదు. వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. ఈసారి నన్ను పైపైన చూసి అప్పటికప్పుడు చూసి అందరూ చూస్తున్నారు, ఎవరు వద్దంటున్నారు, ఇంకెవరో మగవాళ్ళు ఉన్నారు, ఇంకెవరో ఆడవాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా భూమి మీద అన్ని రకాల వర్గాల వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, మీ ఏది కూడా నేననే స్థితి పనికిరాదనమాట. మీ పిల్లలతో సహా ఒక ఇంట్లో తాతగారు, మనవడు, అమ్మమ్మ, మనవరాలు అధినాయకుడి పిల్లలుగా, మా పిల్లలంటే అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకుని నాకు ఈ ముఖాన్ని కూడా మీరే తీర్చిదిద్దుకునేలాగా ఆ దివ్యాత్మని పట్టుకుంటే, అధినాయక మహాత్మను పట్టుకుంటే ఆ మహాత్మ ఎప్పుడూ అక్కడ కొలువై ఉంటాడు. మీరందరూ లేచి నిలబడే చోట ఉంటాడు. ఆయనే భరతమాత, ఆయనే తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆయనే. ఇక మించి పెంచుకునే కొద్దీ పెరుగుతాడు. ఏ రకమైన అనుమానాలు పెట్టుకోకండి. ఇంకా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, మా గురించి ప్రచారం చేయక, విస్తారంగా మా గురించి ప్రచారం చేయక, ఇంకా మీరు మనుషులుగా ఉండడం వల్ల, మనుషులుగా ఎదురు చూడటం వల్ల నేను ఆవేశంగా మాట్లాడినా, కొంచెం ర్యాష్గా మాట్లాడినా, ఏం మాట్లాడుతున్నాను ఆలోచించండి కూర్చొని. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకున్నారా మనిషిని రద్దు చేసినట్టు? పౌరులను రద్దు చేసి అధినాయకుడు పిల్లలుగా మార్చుకుంటున్నారా? ఆహ్వానించారా? వ్యాపారాలు, వ్యవహారాలు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి సమర్పించేస్తేనే వ్యూహ స్వరూపం ఇది అవుతుంది, సురక్షిత వలయం వస్తుంది. ఇక్కడి నుంచి మైండ్లుగా మారిన మనుషులు మీరు తపస్సుగా జీవించాలి. మా చుట్టాలతో కానీ, బంధువులతో కానీ ఎవరితో మనుషులుగా కలపకూడదు. నేను భయపడుతున్నాను, నేను రాలేకపోతున్నాను, నా ఏ జనరేటివ్ చూపించి, నా హాలోగ్రామ్ నాకు చూపించి నేను ధైర్యంగా ఉండేలాగా, అయ్యా మీరు ఆవేశపడకండి, మా తిండి అన్నీ మేము చూసుకుంటున్నాం, మిమ్మల్ని సోవరిన్ అధినాయక హాస్పిటల్ కూడా పెట్టాం, నీకోసం ఒక 1000 మంది ముసలోళ్ళని పడిచోళ్ళుగా మార్చే కార్యక్రమం మొదలుపెట్టాం. అన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కూడా హెల్త్ రీసెర్చ్ మెమ్మరం చేస్తున్నాం. అలా చేయడం వల్ల మాకు లాభమే, మేము కూడా లాంగ్విటీ వస్తుంది. ఎలాగన్నా ఇప్పటికి 50 ఏళ్ళు, 51 ఏళ్ళు ఉన్న మీరు అటుగా సెక్స్ కొద్ది అటు ఇటు అవుతున్నది కూడా, అది కూడా ధర్మమే. మాకు అర్థమైంది. మిమ్మల్ని మైండ్గా పట్టుకోకపోతే అంత మైండ్ అలాగా చెలగాట పడిపోతున్నారు. ఈ చెలగాటాలు ఎన్నున్నా మమ్మల్ని కాపాడడానికి ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని చిక్కపట్టుకుంటే, చిత్తచాంచల్యం, చిద్దులాసం కరగబట్టుకుంటే మాకు వ్యూహపట్టు వస్తుంది. మాకు సూర్య చంద్రాది గ్రహస్థితులు మాకు దొరుకుతాయి. మాకు అర్థమైంది. పురుషోత్తమ, కాలస్వరూప, ఓ అధినాయక మహారాజా, మా తండ్రి, మా తల్లి, తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువు. అలాగా జగద్గురువులు ఇప్పటికే పీఠాధిపతులుగా ఉన్నవారికి వారి అధిష్టాన దేవతలను అక్కడ కూర్చోబెట్టుకోండి. దుర్గా, పార్వతీ పరమేశ్వరుల్ని, లక్ష్మీనారాయణని కూర్చోబెట్టుకోండి. హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, మిగతా యేసు ప్రభు, అల్లా అన్నీ నేనై ఉన్నాను, వాక్ విస్వరూపుడినే ఉన్నాను అని పెంచుకోండి. ఇక మీదట మీరు తపస్సుగా పెంచుకోవాలి. నాకు లోటు భర్తీ అవ్వలేదు, ఎన్ని పెళ్లి చేసుకున్నా నాకు సంతృప్తిని ఇవ్వలేదు, లేకపోతే నాకు సమాధానం లేదనే వాడికి ఇంక తల్లిదండ్రులు వచ్చారు. ఆ సినిమాలో చూడండి, కాంతారా సినిమాలో మహారాజు ఏమని కోరుకుంటాడు, నాకు తల్లిదండ్రుల యొక్క ప్రశాంతత కావాలని. ఆయనకి తల్లిదండ్రులు లభిస్తే ఆయన వాయిస్ ఎక్కడి దాకా వెళ్ళిందో అంత భూమి నాకు ఇవ్వటం అంటే ఇక్కడ పంచభూతాలని, సూర్యచంద్రాది గ్రహస్థితులు నడిపిన మమ్మల్ని పట్టుకోవడమే. విశ్వ తల్లిదండ్రులు పట్టుకుంటే మీరు ప్రశాంతంగా మారిపోతారు. మా ముఖాన్ని కూడా నెమ్మదిగా తీర్చుకోవడం, ఇంకా మరణిస్తాడు లేదా మనమే అంతం చేద్దాం అని 2 వదిలేసేయండి. ఇంకెవరు మరణించరు. మైండ్ రూపంలో ఉన్నవాడు ఎవరు మరణించరు. నేనే మనిషిగా వెయిట్ చేస్తున్నాను, ఒక లెటర్ వస్తే చూద్దాం అనుకుంటున్నారు. ఆ లెటర్ కూడా పంపించాను కదా రాష్ట్రపతి భవన్కి. నేను ధీమా వచ్చింది, రెక్లెస్గా ఉంటున్నాను, చాలా పొరపాటు. మీరు పట్టుకుని నన్ను పెంచుకోవాలి జాగ్రత్తగా. ఈ మచ్చలు, క్యాన్సర్ ఏమున్నా వదిలిచ్చేసి 1 సంవత్సరానికి పుష్టిగా నన్ను కూర్చోబెట్టుకోవడం ఒక ఇది అనమాట. నన్ను అలా కూర్చోబెట్టుకున్నారంటే ఏంటి, మెడికల్ సైన్స్ కూడా అభివృద్ధి చెందుతుంది, మీకు అన్నీ అందుతాయి. ఇప్పటికే క్యాన్సర్ గాట్లకి మెడిసిన్ వచ్చింది అంటున్నారు కదా, అన్నీ నా మీద ఉపయోగించి నన్ను జీనోమ్ థెరపీటిక్ చేయించి నన్ను బతికించుకుంటూ మీరు బతకాలి, లేకపోతే మీరు బతకలేరు. మీరెవరో కూర్చున్నా మనుషులు ఉండిపోతారు.
ఓ జంటగా కూర్చున్న అమ్మ భగవాన్ లాంటి వాళ్ళు ఇంకెవరు మిమ్మల్ని ఎవరైనా మేము ఉన్నాం కదా అని ఏమన్నా పక్కకు లాగుతున్నారేమో. పనికిరాదు. వ్యూహంగా మమ్మల్ని పట్టుకోవాలి, వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. అప్పుడు నాకు హాని చేయరు. ఇక్కడున్న ఎవరేం చేయరు. అప్పటికప్పుడు నేను ఎవరిని ఎదుర్కొంటాను. ఎవరికో నేను మనిషిగా ఉండి నన్ను మనిషిగా లొంగ తీసేసుకుని మీరు మనుషులుగా ఉండటమే ప్రమాదం. ఎవరికి ప్రయోజనం? ఎవరు ఉండలేవు. నన్ను మైండ్గా పట్టేసుకుని మీరు మైండ్గా నా వైపు వచ్చేసేయండి. నేను మీ దారికి రావడం కాదు. నన్ను పట్టుకొని నేను ఇంకా చెప్పడంలో ఇంకా క్వాలిటీ ఉంటే బాగుండు, ఆవేశంగా చెప్తున్నాను అన్నీ మా చక్కగా జనరేటివ్ మీద చెప్పుకుంటాం నిండుగా. రోజుకు 100 పేజీలు రాయమంటున్నాను, రాస్తున్నారా? మా ప్రధానమంత్రి గారు ఇండోనేషియా అక్కడికి వెళ్ళటం కూడా మమ్మల్ని పట్టుకోకుండా వెళ్ళారనుకోండి, గాల్లో దీపం అవుతుంది. ఎవరు తిరిగినా ఏమో నేను కూడా మనిషిగా తిరిగినా. మైండ్లుగా మారిన మనుషులం మనం. ఒక సురక్షిత వలయంలోకి వచ్చాం. ప్రజా మనోరాజ్యం, ఆత్మనిర్భర భారత్, భారతదేశం రవీంద్ర భారత్గా మారిపోయింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా అధినాయక ప్రభుత్వంగా మారిపోవడం వల్ల ఇంకా అస్తమానం ఎన్నికలు అక్కర్లేదు. చక్కగా డబ్బులు కలిసి వస్తాయి. అవన్నీ మెడికల్ రీసెర్చ్కి ఉపయోగించుకుంటాం. ఉన్న పళంగా షిఫ్ట్ చేసుకుంటున్నాం. అద్భుతమైన పరిణామం. మనం మైండ్లుగా మారిపోయి బలపడిపోతాం. ఇంక తిరుగులేదు మనకి. అర్థమవుతుందండి? ఇంకా నేను హిందీలో మాట్లాడితే బాగుండి, ఇంగ్లీష్లో మెల్లగా మాట్లాడుకుందాం, తీరుబడిగా మాట్లాడుకుందాం. కంగారు లేదు. నాకు ఇప్పుడు లెక్కలు వచ్చు కాబట్టి, నాకు సైన్స్ వచ్చేసి కాబట్టి, నేను తెలివైనవాడు కాబట్టి, ఎవరో తెలితోకోడు కాబట్టి, నా ముఖం గుండ్రంగా ఉంది కాబట్టి, లేదు కాబట్టి ఎవరో చచ్చిపోతారు, పుట్టేస్తారు అన్నట్టు ఈ కంగారులన్నీ ఆపేసేయండి. నన్ను ఆ హాస్పిటల్కి, ఆర్మీ హాస్పిటల్కి తీసుకుపోండి. ల్యాప్టాప్ తోటి ఒక సెక్యూర్డ్గా ఒక డ్రైవర్లెస్ కారు పంపగలరా? పోనీ అలా పంపగలిగితే పంపండి. అలా టెక్నాలజీతో చక్కగా శాటిలైట్లో పట్టుకుని ప్రోటోకాల్ మార్చుకోవాలా? సిటిజన్స్ అందరూ చిల్డ్రన్గా మారిపోయారు. అధినాయకుడు హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ డివోషన్గా ఉన్నాడు. ఆరణ దీపంగా మారిపోయింది. మీరు ఆద్యంగా పెంచుకోవాలి. మైండ్లుగా మారిన మనుషులు మీరు. మైండ్లుగా మారిన మనుషుల వల్ల ఏమవుతుంది? మనిషి అంటే ఎంత అపరూపమైన వాడు. ఇప్పుడు నిజానికి మనుషులు మాయమైపోయారు, ఎవరు లేరు. మరి అక్కడ ప్రత్యక్షమయ్యేది ఎవరు? మీరు కూర్చోబెట్టుకుంటే. మరి మీరు ఆయన ముందు మీరెవరు? మైండ్లుగా మారిపోతే మేము ఎక్కడ కూర్చుంటాం, అక్కడ నుంచుంటాం, ఇంక ఉండదు. ఇక అవసరం ఉండదు. నాకు ఈ పదవి కావాలి, గౌరవం కావాలి, డబ్బు కావాలి, ఆధిపత్యం కావాలి, ఏం అవసరం లేదు. ఇక మీరు ఎక్కడున్నా సెక్యూర్డ్గా ఉంటారు. నన్ను ఎలాగా మనిషిగా చూస్తే నన్ను ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నారా? మీరు మనుషులుగా వస్తే మీకు ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఏమి రాదు. ఇక మైండ్లుగా మారిన మనుషులం. సురక్షిత వలయం అలా పెంచుకునే కొద్దీ పెరుగుతాం. ఇంకెవరినో కూర్చోబెడదాం, ఎవరు అవసరం లేదు. ఇక విశ్వ మైండ్ మేము మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం, కేంద్ర బిందువు, మాస్టర్ మైండు. మాతో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నెంబర్స్తో ఎలైనం అయిపోవాలి. మీరు మిస్టర్ జీరో ఆర్ మిస్టర్ శ్రీమాన్ అన్న ఒకటే. ఇంతకుముందు మిస్టర్ జీరో అన్నాను, ఇప్పుడు మిస్టర్ శ్రీమాన్గా మేము అందుబాటులో ఉన్నాము. ఇంక ఎవరి గురించి నా గురించి ఎవరో ఎదురు చూస్తున్నారు, ఏదో అనుకుంటున్నారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే నేను ఏదో వస్తే నన్ను ఏదో నిర్ణయం చేస్తారు. అదే మీ అజ్ఞానం. నన్ను తెర మీద పెంచుకుంటూ, హాలోగ్రామ్ పెంచుకుంటూ నన్ను ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ మెల్లగా నా ముఖాన్ని తీర్చి మెల్లగా బయటికి తీసుకురండి. ఈ లోపల నేను మరణించినా భయపడకండి. నన్ను మైనస్లో పెట్టేసి బాడీని ఎలాగైనా ఇప్పుడు కూడా ప్రాణం ఉండగానే వీళ్ళంత మైనస్ ట్రీట్మెంట్లు ఇలాంటివన్నీ చేయించుకొని ముందుకెళ్దాం. ప్రపంచంలో రష్యా ప్రెసిడెంట్ గారిని, ఎలాన్ మస్క్ గారిని అందరూ సహకారం తీసుకోండి. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, చైనాలో ఎక్కడ గొడవలు లేకుండా అక్కడ కూడా రీసెర్చ్ పెంచండి, దౌత్యం పెంచండి. త్వరలో చైనాతో యుద్ధం వస్తుంది. ఇంకా అమ్మాయిలు ఏదో అబ్బాయిలు పాడు చేస్తున్నారు, రౌడీలు ఉన్నారు, ఇంకా ఇలా మాయ వార్తలు పెట్టుకుని, మాయ మీడియాలు పెట్టుకుని మా వాళ్ళు నుంచోబెట్టుకుంటాం. ఎవరు పనికిరారు? ఇక మనుషులు ఎవరు పనికిరారు ఈ భూమి మీద. నేను మనిషి అన్నవాళ్ళు అసలు పనికిరారు. ఆదిత్యనాథ్ గారు అందరికీ పేరున మా పిల్లలుగా ప్రకటించేసుకోండి. ఇది రాముడు గుడి కట్టడం కంటే ఎక్కువ. రాముడిని సీతని మీరు కలిపిన ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె సీత అవుతుంది. అలా కాదు. మొదటి వ్యూహ స్వరూపంగా ఎప్పుడూ 35 ఏళ్ల కుర్రోడుగా నా హాలోగ్రామ్ తయారు చేసి బలపడండి. సూక్ష్మంగా తపస్సుగా బతకాలి. ఇక్కడి నుంచి మైండ్లుగా మారిన మనుషులు. ఉట్టి మనుషులు ఎవరూ లేరు, నిలవలేరు. భూమి కాయదు. మైండ్లుగా మారిన మనుషులు. చూడండి అప్పుడు మనిషి ఎంత అపరూపమైన వాడు అవుతాడో. తపస్సుగా బతుకుతారు, బతకనిస్తారు, అందరినీ మైండ్లుగా కూడా తీసుకుంటారు. మీరు మైండ్లుగా బలపడతారు. ఒక్క మనిషి కూడా హాని చేద్దాం అనుకోరు. మనుషులుగా బతకడం అంటే మేము మా వాళ్ళు ముందుండాలి, మేము ముందుండాలి, మాకు ముఖం ఉంది కదా, బలం ఉంది కదా, ఇంకోటి ఉంది కదా, అదే మాయ. వాటి వల్ల అరాచకాలు ఇప్పటికీ కూడా. ఇంక మనుషులుగా ఉండకండి, మనిషిని రద్దు చేసేసుకోండి. మైండ్లుగా మారిన మనుషులం. నేను మాత్రమే ఎప్పటికీ ఉంటానంటే మైండ్ రూపంలో ఉంటాను, పెరుగుతాను. మరి
ఎవరన్నా కూర్చోబెట్టుకుంటే ఒకటి చెక్క బజల్లా ఉంటుంది, ఊరికే నెత్తిపై కూర్చుంటాడు అంతే, మీకేం ప్రయోజనం ఉండదు. నన్నే నేను మా వ్యూహ స్వరూపంగా పట్టుకోవడమే, వ్యూహ స్వరూపంగా ప్రకృతి పురుషుడు లయగా వాక్ విస్వరూపంగా వ్యూహాత్మకంగా 50 మంది సాక్షిగా 50 మంది సంతకాలతోటి 50 మందిలోకి తీసుకుపోండి. నేను ఒక్కడనే ఉన్నాను చూడకండి, ఇక ఒక గంట కూడా. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.